రైతు సోదరులకు నమస్కారం. మనతో బచ్చరవైన శంకర్, గ్రామం బండ్లూరుగూడెం, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. వారు కొన్ని సంవత్సరాలుగా అప్సైటీ వాడడం జరుగుతుంది. వారి అనుభవాన్ని మనతో పంచుకోవడం జరుగుతుంది. చెప్పండి శంకర్ గారు. మంచిగా పనిచేస్తుంది అప్సర. ఎలా వాడుతున్నారు? ఇది నార్మల్ కానించి మనం దున్నేటప్పుడు ఇక రేపు ఒడ్లు చల్లుతాం అనంగా ఇది చల్లితే పిండిలో అడుగు పిండిలో కలిపి చల్లితే మంచిగా మొలక మాత్రం మంచిగా వస్తుంది. మళ్ళీ అదే అడుగు పిండిలో చల్లితే మళ్ళీ మంచిగా వస్తుంది. దెబ్బన నారు వేయనుకుంటుంది. మళ్ళీ అదే 15 రోజులు నుంచి మనం ఊరియా వేస్తాంగా, ఊరియాలో కూడా కలుపుకుంటే ఇంకా అదే నల్లగా రెండో దమ్ము పిండి వేసిన దాకా ఇక కోతకు వచ్చిన దాకా అట్లనే ఉంటుంది. నల్లగా అలాగైతే కాదు చేను. ఇక మంచిగా అదే విధంగా ఉంటుంది చేను. ఏదైనా దోసకైనా, బెండకైనా, గోకరకైనా, ప్రతి ఒక్క చేనుకైనా కొట్టుకోవచ్చు. మంచిగా పని చేస్తుంది. అంటే నారు నాటేసి 2 రోజుల ముందు అట్లా చల్లుతారా నారు మెత్తగా రావడానికి? నారు చల్లుతాం కానీ ఇక నారు మంచిగానే వస్తుంది. ఫస్ట్ చల్లుతున్నాం కాబట్టి మంచిగా వస్తుంది అనమాట. ఇక మనం మళ్ళీ ఇది లాస్ట్లో చల్లితే రావట్లేదు అనేది కాదు, మొదట్లో చల్లినా వస్తుంది. మళ్ళీ రావట్లేదు అన్నప్పుడు కూడా ఇది ఊరిలో కలిపి చల్లుకుంటే మంచిగానే వస్తుంది. పొలానికి ఎట్లా ఉంది వరి పొలం? పొలానికి అయితే సూపర్ మస్తుంది. ఇంకా పొలానికి పచ్చనికి బాగుంది. ఎలా వాడుతురు మనకు ఫర్టిలైజర్లు ఏం లేదు. ఇక అడుగు పిండిలు వేస్తాం, ఊరిలో వేస్తాం. ఫర్టిలైజర్లు ఏం వాడడం. ఇంకా డైరెక్ట్ పిండిలే కలుపుతాను. అయితే మంచిగా పని చేస్తాం. దిగుబడి పెరుగుతుందా? అంటే పిలకలు అధికంగా వస్తున్నాయి? బాగా వస్తాయి. పిలకలు మంచిగా వస్తాయి. చేను ఎట్లుంటది? చేను నల్లగా ఉంటుంది. ఇక చేనుకైతే సూపర్. ఇన్ని సంవత్సరాలుగా వాడుతురు కదా, మీకు రిజల్ట్ బాగా 6-7 సంవత్సరాలు అవుతుంది నేను ఆడబట్టి. స్ప్రే ఎట్లుంటది? స్ప్రే కూడా అల్ల కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం వేరే మందులు తెస్తాం కదా, అల్ల కలుపుకోవచ్చు. దాంట్లో కూడా మంచిగానే పని చేస్తుంది. మంచిగా అంటే ఇది కలుపుకుంటే ఎట్లుంటది చేను? కలుపుతేనేమో ఇక ఈ పురుగు, ఆ చీడలు అవన్నీ దీంతో పాటుగా ఆ మందు ఈ మందు 2 రకాలుగా ఉపడదు. ఇది మనం సపరేట్ వేసినాం కాబట్టి దీని రిజల్ట్ దొరుకుతుంది నాకు. పక్కా వేసిన ఇది అట్లా. అంటే కొంచెం ఇది కొట్టకుండా ఆపి మిగతా పురుగు మందులలో కలపకుండా ఇది సపరేట్ కొట్టినా కాబట్టి నాకు తెలుసు దీని గురించి. ఓకే, అంటే స్ప్రేలో వాడవచ్చు, స్ప్రేలో కూడా ఆడొచ్చు. స్ప్రేలో ఆడొచ్చు. ఇప్పుడు బయట మనం అడుగు పిండిలా మళ్ళీ వేరే మందులలో కూడా కొట్టుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది వాడబట్టి? ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి 5 లీటర్లు వాడుతారు? 5 లీటర్లు ఎప్పుడు తీసుకున్నా 5 లీటర్ క్యాన్ తీసుకుంటా. నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పచ్చేను ఉంది. 10 ఎకరాలు. సంవత్సరానికి ఒక క్యాను 2 క్యాన్లు పడుతుంది. ఇటువరకు 20 ఎకరాలు చేసేది. 20 ఎకరాలు చేసినప్పుడు అప్పుడు 2 క్యాన్లు పట్టేది. ఇప్పుడు 1 క్యాను వాడుతుంది. అంటే రైతులు వాడవచ్చు అప్సైటీ? అందరు ఆడొచ్చు. ఉపయోగకరమా? ఓకే అండి, ధన్యవాదాలు.